మహిళల కోసం ప్రధాని మోదీ నారీ శక్తి బంధన్ తీసుకొచ్చారని శ్రీకాకుళం జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు సింధూరా అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు కాబోతోందన్నారు. మహిళలకు కూటమి సర్కారు పెద్దపీట వేస్తోందని అంటున్న సింధూరాతో మా ప్రతినిధి బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. శక్తి వందనం కార్యక్రమాన్ని ఈరోజు మహిళలకి భారతదేశంలో 33% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఈ కార్యక్రమాన్ని ప్రప్రదంగా శ్రీకాకుళం జిల్లా నుంచి డాక్టర్ సింధూరా మేడం గారు ప్రారంభించారు. ఈ ప్రారంభ దిశలో ఈరోజైతే ఈ కార్యక్రమాన్ని ముందుకు వెళ్ళాలని శ్రీకాకుళం జిల్లాలో మహిళా సోదరీమణులందరూ వచ్చారు. అదేవిధంగా డాక్టర్ సింధూరా మేడం అయితే శ్రీకాకుళం జిల్లాలో పలు ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసి పేదవారికి అయితే వైద్యం అందించింది అనేది ఈ మధ్యకాలంలో బీజేపీలో ఆమె చేస్తున్న కార్యక్రమాలకైతే చాలా ఉత్సాహం అనిపిస్తుందండి. ఇప్పుడు మనతో పాటు డాక్టర్ సింధూరా మేడం ఉన్నారు. మేడం, ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం ఏంటి మేడం? ఇది నారీ శక్తి వందన్ అభియాన్ అని నరేంద్ర మోడీ గారు ఆశలు నెరవేరిన రోజు ఈరోజు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అలానే మన కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఆడవాళ్ళని ముందుకు తీసుకెళ్లే దశగా ఎంతో కృషి చేస్తున్నారు. సో ఆ నెపంతోనే ఇవాళ మనకి ఈ ఏప్రిల్లో 2026 ఏప్రిల్లో 33% మహిళా రిజర్వేషన్ అన్నది అమలులోకి వచ్చింది. సో ఇది ఇవాళ నిన్న మొన్న జరిగింది కాదండి, కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నది. కొన్ని దశాబ్దాల నుంచి వెనకాల పెట్టేసున్న బిల్లు ఈరోజు నరేంద్ర మోడీ గారి దయ వల్ల ఆ బిల్ అమల్లోకి వస్తుంది. 33% ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం వల్ల చట్టసభల్లో ఆడవాళ్ళకి ముందుకు తీసుకెళ్లే దశగా పరిగెడుతున్న రోజులు ఇవి. ఎందుకంటే మన ప్రభుత్వం ఎప్పుడు ఏం నమ్ముతుందంటే ఆడవాళ్ళు శక్తివంతులు, అలానే ఈ ప్రభుత్వాన్ని ఆడవాళ్ళ చేతిలో పెడితే డెఫినెట్గా వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు అని చాలా మా మీద నమ్మకం పెట్టి ఇవాళ ఈ బిల్ని పాస్ చేయడానికి మేమందరం ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక థ్యాంక్స్ చెప్పుకునే కార్యక్రమం చేస్తున్నాం కూటమి ప్రభుత్వం ద్వారా. సో ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అలానే ప్రత్యేకంగా దేశ అధినేత నరేంద్ర మోడీ గారికి, మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం 20 ఏళ్ళ నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తుంది. ఈ దేశాల్లో పరిపాలించినప్పుడు ఈ ఏడాది బిల్లు పాస్ చేయడానికి మీరేమంటారు? చాలా చాలా సంతోషిస్తున్నానండి. ఎందుకంటే 1994లో మొదలైంది ఇది. 1994లోనే ఆడవాళ్ళకి చట్టసభల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి ఈ బిల్ని తీసుకురావడం జరిగింది. 2023లో బిల్ వచ్చింది. 2026లో సవరణలు జరిగాయి. 2029 కల్లా ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది. సో ఇది చాలా ఆనందించాల్సిన విషయం మనం అందరం. మేడం గారు, మీరు జిల్లాలో ప్రముఖ వైద్య అయితే ప్రధానంగా ఈరోజు జిల్లాలో చూస్తున్నాం, మీరు ఎక్కడెక్కడ ఈ మధ్యకాలంలో హెల్త్కి సంబంధించి సెంటర్లు ఎన్ని దగ్గర ప్రారంభించి అసలు ఎంతమందికి మీరు సేవలు ఇప్పటివరకు అందించుంటారు? మనం రెగ్యులర్గా మెడికల్ ప్రాక్టీస్లోనే ఉన్నామండి. ఎందుకంటే నేను డాక్టర్ని బేసిక్గా, సో ఈఎన్టీ సర్జన్ని. సో ఎంతోమందికి ఉచితంగా వైద్య సేవలు చేస్తున్నాం, ఎంతోమందికి సర్జరీస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాం. సో చాలామంది పేషెంట్స్ ఎక్కడన్నా ఇలా ఖర్చు అవుతుంది అనుకుంటే మన కార్యకర్తలు కానీ బయట వాళ్ళు కానీ చాలామంది ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి తెలుసు. సో ఎంతోమందికి ఫ్రీగా సర్వీసెస్ చేస్తున్నాం. కార్యకర్తలందరికీ చాలామందికి ఫ్రీ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాం. అలానే మన హాస్పిటల్లో అన్ని విభాగాలు, ఒక ఈఎన్టీ అనే కాదు, ఆర్థోపెడిక్స్ కానీ యూరాలజీ కానీ అన్నిటిలో కూడా ఉచిత సేవలు అన్నవి మనం ఎప్పటి నుంచో చేస్తూ వచ్చాము. సో ఈ భారతీయ జనతా పార్టీలో మనకి పదవి ఇచ్చిన దగ్గర నుంచి మన కార్యకర్తలకు కూడా ఫ్రీగా ఓపీ చూస్తానని అనుకుని ఫ్రీగా ఓపీ చూస్తున్నాను. మేడం గారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఈరోజు మీరు మోడీ గారు కానీ అమిత్ షా కానీ వారి ఆదేశాల మేరకు జిల్లాలో ఇప్పటి వరకు 38 మండలాలు ఉన్నాయి కదా, ఈ 38 మండలాల్లో ఏ సెంటర్లో మీరు హెల్త్ సెంటర్లు ప్రారంభించుంటారు ఇంతవరకు? మనం రొటీన్గా హెల్త్ క్యాంప్స్ చేస్తున్నాం. ఈరోజు కూడా చేస్తున్నాం. అందులో కూడా సీతంపేట, దోన్బై ఆ ఏరియాస్లో ఎక్కువ చేస్తుంటాం. ఎందుకంటే వాళ్ళకి యాక్సెసిబిలిటీ తక్కువ. వాళ్ళకి జబ్బు వచ్చిందని పాపం వాళ్ళు డయాగ్నోస్ చేసుకొని వచ్చేసరికి చాలా వరకు లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇలా మన ఓపీలో పేషెంట్లను చూస్తూ ఉండగా అనిపించింది ఏంటంటే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్దాం, డోర్ టు డోర్ సర్వీస్ లాగా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అట్లీస్ట్ వచ్చి చూపించుకుంటారు. అప్పుడు ఏదైనా ప్రాబ్లం ఎర్లీ స్టేజ్లోనే మనం డయాగ్నోస్ చేయొచ్చు అని చెప్పి ఒక ఉద్దేశంతో మనం ఒక ఎండోస్కోప్ సిస్టమ్ని పట్టుకు వెళ్ళి మరి వాళ్ళకి మనం ఎండోస్కోప్ చేస్తున్నాం, డిసీజ్ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఐడెంటిఫై చేసి వాళ్ళకి తగిన ఇంటర్వెన్షన్, సర్జరీ అయితే సర్జరీ, మెడికల్ మేనేజ్మెంట్ అయితే మెడికల్ మేనేజ్మెంట్ చేస్తున్నాం. మేడం, నారీ శక్తి వందనం ద్వారా ఈరోజు ప్రధానమంత్రికి థ్యాంక్స్ చెప్పడానికి ఈ ప్రోగ్రామ్ మీరు ఏర్పాటు చేసామంటారు.
డెఫినెట్గా అండి, థ్యాంక్స్ చెప్పడానికి వరకు మాత్రమే మేము ఏర్పాటు చేసాం. ఎందుకంటే మన ఊర్లో కూడా మహిళలు బలవంతంగా ఉన్నారు, మన ఊర్లో మహిళలకి చాలా శక్తి ఉంది. సో అది మనం సెంటర్ వరకు తీసుకెళ్లే నెపంతో ఈరోజు ఈ కార్యక్రమం మాకు మేము చేయడం జరుగుతుంది. సో అందులో కూటమి ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, దానికి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అయితే చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఈరోజు బీజేపీ అమలు చేయడము, అలాగే శ్రీకాకుళం జిల్లాలో డాక్టర్ సింధూరా మేడం గారు అయితే మహిళలందరూ సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఎప్పటి నుంచో చూస్తున్న ఈ రిజర్వేషన్ అయితే ఏర్పాటు చేసినందుకు శ్రీకాకుళమే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉన్న మహిళలందరూ మోడీ పట్ల సంతోషంగా ఉన్నారని డాక్టర్ సింధూరా మేడం చెప్తున్నారు. విడిజన్స్ నాగరాజ్తో బాలకృష్ణ, ప్రైమ్ 9 శ్రీకాకుళం.